యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనాన్ని చదివి వాక్యం ధ్యానం చేద్దాం. యేసు నీవు అన్నట్టు నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, పరలోకపు తండ్రి, భూమికి ఆకాశములకు సముద్రమునకు జలధారులకు సృష్టికర్తకు తండ్రి, ఇశ్రాయేలీల ప్రజల పరిశుద్ధ దేవుడవు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడవు, ప్రేమ స్వరూపుడైన దేవుడవు, ఆత్మ స్వరూపుడైన దేవుడవు, సత్య స్వరూపుడైనటువంటి దేవుడవు, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం. ఇప్పటి వరకు నాయన మరి బిడ్డలు పాటలు పాడి నామాన్ని స్తుతించారు, ఆరాధించారు. జీవము గల పరిశుద్ధమైనటువంటి లేఖనముల సత్యాన్ని ప్రకటించడానికి, వినడానికి ప్రభా సిద్ధపడుచుండగా ఈ మైక్ ద్వారా ఎంత దూరం అయితే వాక్యం బయలుదేరబడుచున్నదో ఆయా గృహాల్లో కూర్చున్న వారు ఆ యొక్క గ్రంథాలు తెలిసి చూసుకున్నప్పుడు ఆ వాక్యం వారు విని గ్రహించినట్లుగా సహాయం చేయండి. వెత్తబడిచిన వాక్యము దుష్టుడా అపవాది వాక్యం ఎత్తికెళ్ళకున్నట్లు ప్రభావ విన్నవారికి అవి ఆశీర్వాదము, ఆత్మరక్షణ కలిగినట్లుగా సహాయం చేయమని, సమస్త కార్యములు క్రీస్తు వారి నామానికి మహిమకరముగా జరిగించమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చదువు. యేసు నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమై ఈ లోకమునకు వచ్చితిని. ఎందుకు పుట్టాడంట? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమై ఈ లోకమునకు వచ్చితిని. మరి క్రీస్తు పుట్టు గురించి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. మరి వాక్యం వెంటనే ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెలిసి చూసుకోండి. యేసు ప్రభు చెప్తున్నాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమై ఈ లోకమునకు వచ్చితిని. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యము సాక్ష్యముడానికి నేను పుట్టాను అంటే సత్యం అనగా వాక్యము, వాక్యమునకు సాక్ష్యం ఇవ్వడానికే నేను పుట్టాను, ఇందు నిమిత్తం ఈ లోకమునకు వచ్చాను. మరి యేసు యొక్క పుట్టు గురించి కొన్ని సంగతులు ముందుగా మనం ధ్యానం చేద్దాం. ఆ తర్వాత సత్యముల గురించి అనేక సంగతులు మనం ధ్యానం చేద్దాం. యేసు యొక్క పుట్టుక ఈ యొక్క మాటలో మరి వింటున్న వారందరూ కూడా బైబిల్లో తెరిచి చూసుకోవాలని ప్రభు గారికి మీకు మనవి చేస్తున్నాం. ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. ఈ గొప్ప అగ్ని నాకేనో కనబడుకున్నట్లు అని చెప్పితివి. నీ దేవుడైన యెహోవాను నీ దేవుడైన నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరుల నుండి నీ కొరకు పుట్టించును. ఆయన మాట మీరు వినవలను. మరియు యెహోవా నాతో ఇలాగూ ఇట్లా నేను వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. అతని నోట నా మాటలు ఉంచదను. నేను అతనికి ఆజ్ఞాపించిన యావత్తు వారితో చెప్పును. అతడు నా నామను చెప్పున నా మాటలను వినిన వారిని గూర్చి విచారణ చేస్తాను. మోషే వాళ్ళు చెప్పిన మాట మంచిది. నీ వంటి ప్రవక్తను వారి సహోదరుల నుండి వారి కొరకు పుట్టించేదను. వారి సహోదరులు అంటే యూదులు. ఇశ్రాయేలు సహోదరులు ఎవరంటే యూదులు సహోదరులు. నీ వంటి ప్రవక్తను వారి కొరకు వారి సహోదరులను నేను పుట్టించేదను. మరి యేసు ప్రభు ఎందుకు పుట్టాడో చెప్పాడు. సత్యమును సాక్ష్యమించుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమై ఈ లోకమునకు వచ్చితిని అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో
56, 57 వచనాలు. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను. అది చూచి సంతోషించును. అందుకు యూదులు నీకింకను 50 సంవత్సరములు లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎప్పుడున్నాడంటే ఆయన అబ్రహాం పుట్టక మునుపే నేనున్నాను. ఈ క్రైస్తవ సేవకులు ఇక్కడ బోధించిందంటే క్రీస్తు నేడు పుట్టును. ఏం చెప్తారు ఇలా? క్రీస్తు నేడు పుట్టును. నేను అబ్రహాం పుట్టక మునుపే ఉన్నాను అని యేసు ప్రభు చెప్పాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు. దాన్ని సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు స్థాపించబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చెయ్యక మునుపు నేల మట్టిని రవ్వంతి చెయ్యక మునుపు నేను పుట్టి తిని. మరి ఏం చెప్తున్నారు? క్రీస్తు నేడు పుట్టును. అయిపోయింది క్రిస్మస్. నేల మట్టి రవ్వంతా చెయ్యక మునుపు పర్వతములు స్థాపించబడక మునుపు నేల మట్టి రవ్వంతా ఆయన చెయ్యక మునుపు నేను పుట్టి తిని అని వాక్యంలో రాయబడి ఉంటే క్రీస్తు నేడు పుట్టినని ఏడు చెప్తున్నారు. ఎప్పుడు పుట్టాడు క్రీస్తు అనేది లేఖనాల ప్రకారం మనం చూస్తే ఇక్కడ పుట్టుక గురించి కొన్ని మాటలు ఇక్కడ స్పష్టంగా రాయబడ్డాయి. ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నాం లోక రాసిన సువార్తలో 1వ అధ్యాయంలో 31 నుంచి 33 వరకు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఎవరిని వెళ్తాడు? మరి క్రైస్తవులు వెళ్తాడని ప్రసంగం చేస్తున్నాడు. మరియమ్మ గర్భముగా ధరించి కుమారుని కంటాది. ఆయనకు యేసు అని పేరు పెడతారు. ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు అనబడతాడు. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములో ఏలును. ఎవరిని వెళ్తాడు? యాకోబు వంశస్థులను యుగయుగాలు వెళ్తాడు యేసు అని. యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలును పేరు కలిగిన వారు. యాకోబు వంశస్థులు అంటే ఇశ్రాయేలీలండి. మరి యేసు యొక్క పుట్టుక గురించి బైబిల్ రాయింది. వీళ్ళ ప్రసంగాలు చూస్తే ఎలా ఉంటాయంటే నీ కోసం పుట్టాడు, నా కోసం పుట్టాడు, మన పాపాల కోసం పుట్టాడు, మన కొరకు పుట్టాడని అబద్ధాలు చెప్తున్నారు. ఎవరిని వెళ్తాడు? ఇశ్రాయేలును. ఆయన యుగంలో ఇశ్రాయేలు ప్రజలను ఏలును అని మనకి వాక్యము స్పష్టంగా చెప్తున్నది. యేసు యొక్క పుట్టుక నేను అబ్రహాం పుట్టకమునుపే నేను ఉన్నాను అని ప్రభు చెప్తుంటే వీళ్ళేమో క్రీస్తు నేడు పుట్టని ఏడు చెప్తున్నారు. క్రీస్తు ఎప్పుడు పుట్టాడు? లేఖనం ప్రకారం మనం చూసాం. తర్వాత ఇంకొక మాట మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు యొక్క పుట్టుక గురించి యెషయా గ్రంథంలో 7వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. ఆహాజు నేను అడగను యెహోవాను శోధింపునని చెప్పగా అతడు ఇలాగు చెప్పెను. దావీదు వంశస్థులారా వినుడి. మనుషులను విసిగించడం చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును.
కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు ఆయనకు పెట్టెను. ఇమ్మానుయేలును పేరు పెట్టెదరు. ఎవరో చెప్తుంది దేవదూత వచ్చి? నేను చదువుతాను, సరిగ్గా చూసుకోండి. అక్కడ దావీదు వంశస్థులనా వినుడి. ఎవరు చెప్తుంది? దావీదు వంశస్థులు. మరే దావీదు వంశస్థులనా వినుడి, దేవుడు తానే ఒక సూచన మీకు చూపును, కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టెదరు. దావీదు వంశస్థులుగా చెప్తుంది దేవదూత వచ్చి. యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద ఆయన భుజం మీద రాజ్యభారముండు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దావీదు వంశస్థులు మాట్లాడుకుంటున్నారు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. దీన్ని అట్టుకొచ్చే సంఘాల్లోని ఈ సేవకులు ఏలైనగా మనకు శిశువు పుట్టును, మనకు పుట్టును అని చెప్పేస్తున్నారు. దావీదు వంశస్థులు మాట్లాడుకుంటున్నారు. దావీదు వంశస్థులకు ఏమో దేవదూత చెప్పింది, దావీదు వంశస్థులను వినండి, కన్యక గర్భవతి కుమారునికైనా ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెడతారు. ఆ దావీదు వంశస్థులు మాట్లాడుకుంటున్నారు. ఏలైనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును. అంటే బైబిల్తో పని లేదు. ఇప్పుడున్న సేవకులకు కానీ ఈ ప్రార్థనలకు వెళ్ళేటువంటి వాడు కానీ బైబిల్తో పని లేదు. వీళ్ళకి సేవకులతో పని తప్ప దేవుడితో పని లేదు. బైబిల్ ఏమి రాసిందో అక్కర్లేదు, బైబిల్లో ఎవరి కొరకు దేవుడు చెప్పాడో అది అక్కర్లేదు. సేవకులు ఏది చెప్తే అదే నమ్ముతారు, దేవుడు చెప్పింది మాత్రము నమ్మరు. ఆ దావీదు వంశస్థులు మాట్లాడుకుంటున్నారు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనం చదువు. 2:8. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకొనుడి. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి. ఎక్కడ పుట్టాడు? మరి ఇప్పుడున్న సేవకులు దావీదు సంతానమేడు. ఈ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, ఈ సంఘాల్లో సేవలు నడిపించేవాడు దావీదు వంశస్థులేడు. ఆలోచించుకోండి. దేవుడు చెప్పినటువంటి మాటలు బైబిల్లో ఒక మాట కలపకూడదు, ఒక మాటను తీయకూడదు. దేవుడు బైబిల్లో చెప్పిన మాటలన్నీ వక్రీకరించి, అందుకని చాలామంది క్రిస్మస్ల గురించి ఒక్కరిగా మాట్లాడుతూ మొదలెట్టారు చాలామంది ఈ సేవకుల యొక్క బోధన వల్ల. అసలు క్రీస్తు ఎక్కడ పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఎవరి కొరకు పుట్టాడు అనేటువంటి సత్యాలు బైబిల్లో రాయబడ్డాయి. అవి వీళ్ళకి బైబిల్ తెలియదు కాబట్టి క్రీస్తు మన కొరకే పుట్టినని వీళ్ళు ప్రసంగాలు చేస్తుంటే మన కొరకే పుట్టాడు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా తలంచుకొచ్చున్నారు. ఇక్కడ చెప్పినటువంటి వాక్యం దావీదు సంతానంలో పుట్టి. ఎక్కడ పుట్టాడు? దావీదు సంతానంలో పుట్టాడు. దావీదు అంటే యూదులు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యోధా దేశు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదులకు రాజుగా పుట్టాడా, క్రైస్తవులుగా? మరి మన కొరకే పుట్టాడని చెప్తున్నారు కదా వీళ్ళు. యూదులు, క్రైస్తవులు, అన్యజనులు కూడా వీళ్ళకి తెలియదు సేవకులకు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎందుకంటే యూదుల్లో పుడతాడని లేఖనాలు చెప్పాయి కాబట్టి కన్యక గర్భవతి కుమారుని కంటది. ఆ కన్యక పేరు మరియా. చూడండి లోకాసు వార్తలో 1వ అధ్యాయం 25 నుంచి 27 వరకు. ఆమె కుమారుని కని 25వ వచనం నుంచి నన్ను కటాక్షించిన దినములలో లోకాసు వార్త 1వ అధ్యాయం 25వ వచనం నుంచి చదవండి. ఆమె కుమారుని కన్ను వరకు ఆమెను ఎరకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. రాజైన హేరోదు దినముల యందు లోకాసు వార్త
నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఆ, ఇలాగనూ చేసుకున్నాను. ఆ. 5 నెలలు ఇతరులు కంటకపడకుండెను. 5 దినాలు ఇతరులకు కంటపడకుండా 6వ నెలలో 6వ నెలలో గబ్రియేలు దేవదూత ఆ. గలిలయలోని గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని ఆ, నజరేతు ఊరిలో నజరేతన ఊరిలో దావీదు వంశస్థుడైన దావీదు వంశస్థుడైన యేసువునకు ఎవరు వంశస్థుడైన మరియా భర్త, దావీదు వంశస్థుడైనటువంటి మరియమ్మ భర్త. ఆ, చదువు. యేసేపును యేసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడి ఒక పురుషునికి ప్రదానం చేయబడి కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. ఆ కన్యక పేరు మరియా. యెషయా గ్రంథంలో చెప్పాడు కదా, కన్య గర్భవతి కుమారుని కన్ను. ఇవన్నీ చెప్పకపోతే ఒక్కరోజు వాట్సాప్లో పెడుతున్నారు యేసుక్రీస్తుని గురించి. వీళ్ళకేమో క్రైస్తవ సేవలకేమో వాక్యం తెలియదు. ఆ కన్యక పేరు మరియా. మరియాను గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడిను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములో ఏలును. బైబిల్ మాత్రం, ఎందుకంటే ఇప్పుడు బైబిల్ చదవక్కర్లేదు కదా సేవకులు. ఈ ప్రతి వాడు కూడా వాట్సాప్లో పెట్టేస్తున్నారు, ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు. వీళ్ళు బైబిల్ చదవకుండా ప్రసంగాలు పట్టుకెళ్ళి వీళ్ళు ప్రసంగాలు చేసేస్తున్నారు. బైబిల్ ఎవడో చూడటం. క్రీస్తు బైబిల్ గ్రంథంలో ఒక మాట కలపకుండా ఒక మాట తీయకుండా చెప్పమన్నాడు. ఎవరి కొరకు పుట్టాడు, ఎందుకొరకు పుట్టాడు, ఎక్కడ పుడతాడు? మత్తయి సువార్తలో 2వ అధ్యాయం 4వ వచనంలో. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉండు శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాడు. ప్రధాన యాజకులు అంటే పాత్రులు. ఈ పాత్రులందరినీ సమకూర్చి ఏ రోజు రాజు క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యోదయా దేశ బెత్లెహేములోని యోదయా దేశ బెత్లెహేమ యోధా ప్రధానులలో ఎంత మాత్రమో అల్పమైన ధనము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని ఏ రోజుకు చెప్పారు వాళ్ళు. ఎక్కడ పుడతాడు క్రీస్తు? వీళ్ళు భారతదేశంలో పుట్టాడా? వీళ్ళకి సేవకులకి భారతదేశంలో పుట్టాడు క్రీస్తు యేసు ప్రభు. భారతదేశం వాళ్ళు అంటే బైబిల్ ఎరగిన వాళ్ళు కాబట్టి ఏ ప్రసంగాలు చేసినా సరే ఏదో ప్రార్థనకి వెళ్ళామా లేదా, ప్రార్థన చేయించుకున్నామా లేదా, సేవకులు మన ఇంటికి వస్తున్నారు లేదా, ఇదే చూసుకుంటారు. యేసు ప్రభు భారతదేశంలో పుట్టాడని రాయబడింది బైబిల్లో. ఎక్కడ పుడతాడని అడిగినప్పుడు హేరోదు రాజు యోధ దేశపు బెత్లెహేములోనే పుడతాడండి. ఏలైనగా యోధ దేశపు బెత్లెహేమ నువ్వు యోధా ప్రజలలో ఎంత మాత్రమునో అల్పమైనను కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా రాయబడి ఉందని చెప్పారా? లేకపోతే నీ కోసం పుట్టాడు, నా కోసం పుట్టాడు, మన పాపాల కోసం పుట్టాడు అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు మన సేవకులను అడిగితే హేరోదు రాజు గారు నీ పాపాల కోసం పుట్టాడు, నా పాపాల కోసం పుట్టాడు. కంఠత్వ వాక్యం వీళ్ళకి సేవకులకి. నీ కోసం పుట్టాడు, నా కోసం పుట్టాడు, మన పాపాల కోసం పుట్టాడు. భారతదేశం కోసం యేసు పుట్టలేదు. గమనించాలి ప్రజలు. దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించినటువంటి సేవకులకు, దేవుని వాక్యాన్ని అనుసరించిన వారికి దేవుడు తెగుళ్ళు పంపిస్తాడని గమనించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. మీకా రాసిన గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో బెత్లెహేము ఎఫ్రాత యోదావారి కుటుంబములో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును పరిపాలించు నీలో నుండి వచ్చును. ఏలబోవాడు నీలో నుండి వచ్చును. సప నువ్వు సపనేనా? మళ్ళీ చదువు. బెత్లెహేము ఎఫ్రాత యోదావారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. మేకా ప్రవక్త ప్రవచించాడు క్రీస్తు ఎక్కడ పుడతాడు. ఈ ప్రవచనాన్ని అక్కడ పాత్రులు అంటే ప్రధాన యాజకులందరూ కూడా హేరోదుకు చెప్తున్నారు.
ఎక్కడ పుడతాడయ్యా? యోధ దేశపు బెత్లెహేములో పుడతాడండి. యోధ దేశం అంటే యూదుల దేశము. నాకు ఇందాకే చెప్పారు, తెల్లారుజామునట క్యాండిల్ సర్వీస్ ఉందంట. ఏ సర్వీసు? క్యాండిల్ సర్వీస్. గుడ్డోళ్ళందరికీ కొవ్వొత్తులు ఇస్తారు. గుడ్డోడి చేతులు దీపం ఎందుకు పెడతారంటే ఎవడో వచ్చాడు కొత్తకుండా. క్యాండిల్ సర్వీస్. ఈ క్యాండిల్ సర్వీస్ అనేది పరిశుద్ధ గ్రంథానికి సంబంధించింది కాదు. బైబిల్ ఏం చెప్పాడు? వీళ్ళు ఏం చేస్తారు? తెల్లారుజాములు లేచిపోవాలంటే, మళ్ళీ తెల్లారుజాములు అంటాడు, పడుకోకూడదంట. తెల్లారుజాములు లేచిపోయి క్యాండిల్ సర్వీస్. క్యాండిల్ అంటే అందుకే పేటకి అనుకుంటున్నట్టుకు వచ్చారు అది చెప్పడానికి ఆల్రెడీ. క్యాండిల్ సర్వీస్ దాన్ని చదువుదాం కొన్ని మాటలు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 15వ వచనంలో మనుషులు దీపం వెలిగించి వృత్తం కింద పెట్టరు కానీ ఇది ఇంటున్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే. ఇప్పుడు దీపం వెలిగించాడా కొవ్వొత్తి వెలిగించాడా? మరి ఏంటి కొవ్వొత్తి వెలిగించడం ఏంటాడు? పైగా తెల్లారుజాములు వేసుకోవాలంట. ఈ చలిలో తెల్లారుజాములు వేసుకోవాలంటే క్యాండిల్ సర్వీస్ చేయాలంట. దేవుడు కొవ్వొత్తులు వెలిగించమని చెప్పలేదు. దీపం వెలిగించి కొంచెం కింద కానీ పెట్టుడు కాదు, ఇంట నుండి వారి అందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టెదరు. 119వ కీర్తనలో 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యము దీపం అంటే వాక్యం అని ఏళ్ళకి ఎలాగ అర్థమైందంటే, దీపం అంటే మన దీపాలు వెలిగించలేం కాబట్టి కొవ్వొత్తులు వెలిగించుకుందాం అనుకుంటున్నారు. దీపం అంటే వాక్యం అని. నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దీపం వెలిగించండి అంటే వాక్యాన్ని ఉదయంలో వెలిగించండి. మీరు వెలిగించబడాలి. అనేక మందికి ఆ వాక్యాన్ని వెలుగును చూపించాలని దేవుడు చెప్పాడు. ఏం చేశారంటే బైబిల్ కాకుండా, బైబిల్ చదవకుండా కొవ్వొత్తులు ఎత్తారు. పైగా అర్ధరాత్రి 12 గంటలకి. రూపాంతర దేవాలయం అయితే 31st నైట్ కరెక్ట్గా ఇంకా 5 నిమిషాలు ఉందనగా 12 గంటలకి అందరి చేతిలో కొవ్వొత్తి లైట్లు ఆపేయాలంట. ఏంటి అసలు బైబిల్ ఎక్కడో అయిపడ్డాయి ఈ మాటలో? లైట్లు ఆపేస్తే అందరికి కొవ్వొత్తులు ఇచ్చి కొవ్వొత్తులు వెలిగించాలంట. కరెక్ట్గా మళ్ళీ 12 కొట్టగానే లైట్లు ఆపేయాలి. కొవ్వొత్తులు అని చెప్పాడు దేవుడు. దీపం అన్నాడు. దీపం అంటే ఏంటి అసలే? ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 23వ వచనం చదువు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమే దానిలో ప్రకాశించున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. యేసు ప్రభువే దీపం. యేసు ప్రభు అంటే వాక్యము. గొర్రె పిల్ల దానికి దీపం. దీపం వెలిగించండి అని దేవుడు చెప్తుంటే ఈ అజ్ఞానులకి కొవ్వొత్తులు వెలిగించున్నారు. అంటే ఒక డ్రామా టైప్లో కరెక్ట్గా 12 గంటలు 1 నిమిషంలో 12 అయిపోతానుగా అందరి చేతిలో కొవ్వొత్తులు వెలిగించేసి వెంటనే లైట్లు ఆపేయమంటారు. దేవుడు దీపం వెలిగించమన్నాడు, కొవ్వొత్తి వెలిగించమన్నాడు? దీపం వెలిగించమన్నాడు. కొన్ని మాటలు మీకు బైబిల్లో ఈ రాత్రికాలం మీకు దూరం నుండి వాక్యం వింటున్న వారికి కూడా కొన్ని సత్యాలు తెలియజేస్తాను. ద్వితీయోపదేశ కాండములో 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేన్ని కలపకూడదు. దానిలో నుండి దేన్ని తీసేయకూడదు. మీ దేవుడని యెహోవా ఇచ్చిన ఆజ్ఞలలో మీకు ఆజ్ఞాపిస్తున్నాను. దాంట్లో దేన్ని తీయకూడదు, దాంట్లో ఏమీ కలపకూడదు అన్నాడు దేవుడు. మరి కొవ్వొత్తులు వెలిగించాలనేటువంటిది బైబిల్లో 66 గ్రంథాలు ఎక్కడ రాశాడు దేవుడు? ప్రజలకు కూడా అదే ఇష్టం. బైబిల్లో లేదంటే వెంటనే ముసుగులేసుకుని అంగీకరించేస్తారు వాక్యాన్ని. బైబిల్లో ఉందంటే వ్యతిరేకించి మాట్లాడుతుంటారు. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించినేమో
అప్పుడు నీవు అబద్ధికుడు అయిపోతావు. ఆయన మాటలతో నువ్వు ఏమి కూడా చేర్చకు. ఆయన నిన్ను గద్దించినేమో అప్పుడు నువ్వు అబద్ధికుడు అవుతావు. దేవుడి మాటలతో ఏమి చేర్చకూడదని దేవుడు చెప్పినా సరే అయినా చెప్పమంటే వాళ్ళు చదివారండి బైబిల్ వీళ్ళు చదవలేదు. బైబిల్లో చెప్పినటువంటి మాటలు ఈరోజు ఇక్కడ చెప్పుకోవడానికి దేవుడు మనకి సమయం ఇచ్చాడు, వినడానికి వాళ్ళకి సమయం ఇచ్చాడు. పారిపోయేలాగా పారిపోతారు, వాక్యం వినేవాళ్ళు వింటారు. దుష్టుడు ఎవడో తరమకుండా వాడే పారిపోతాడు. వాక్యం వినాలి. అసలు బైబిల్లో ఏం రాయబడ్డది, ఏం చెప్తున్నారు, అసలు వాక్యం ఎలా వినమని చెప్పాడు దేవుడు. లోకాసువార్తలో చూడండి 8వ అధ్యాయం 15వ వచనంలో, మంచి నేల నుండి వారు ఎవరనుగా మంచి నేల నుండి విత్తనమును పోలిన, మరి విత్తనాలు చదువులు అందుకే మళ్ళీ రిపీట్ చేశాను నేను. మంచి నేల నుండి విత్తనాలు పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని, ఎలా వినాలి వాక్యాన్ని? యోగ్యమైన మంచి మనసుతో వాక్యం అనాలి. చెప్పాడులే, ఓ ప్రసంగాలు చేస్తున్నాడు అని మూడుకుని ఓడాళ్ళు మూడుకుంటూనే ఉంటారు. వాక్యం వినేటప్పుడు యోగ్యమైన మంచి మనసుతో. ఎవడైనా సరే ఏమండి రాత్రి మీరు ఇక్కడ వాక్యం చెప్తారు, మీరు చెప్పిన బైబిల్లో లేవని ఎవడు అడగడం. పోనీ వాళ్ళ సంఘాల్లో వాళ్ళ సేవకులు కానీ బైబిల్లో మీరు చెప్పిన మాటలు బైబిల్లో లేవు కదని వీళ్ళు అడగరు. ఎందుకంటే వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు. జోగి రాసుకుంటే బూడిదలు అన్నట్లు సేవకుడికి వాక్యం తెలియక, వాక్యం వినేవాడికి వాక్యం తెలియక ఇద్దరు గుంటలో పడతారంట. ఎక్కడ పడతారు? గుంటలు అంటే నరకలోకి వెళ్ళిపోతారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఈ గ్రంథమునందు ప్రవచన వాక్యములను వినే ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనా మరి దీనితో ఏదైనా కలిపిన ఈ గ్రంథంలో రాయబడి ఉన్న తెగుళ్ళు దేవుడి వారికి ఈ గ్రంథంలో రాయబడిన వాక్యములు ఏదైనా కలిపిన దేవుడు వారికి ఏ కలగజేస్తాడో. అందుకే చచ్చిపోయారు సేవకులు కూడా తెగుళ్ళు వచ్చి. అందుకే చచ్చిపోయారు తెగులు వచ్చి, కరోనా వచ్చి అందుకే చచ్చిపోయారు సేవకులు. ఎవడైనా ఈ గ్రంథంలో రాయబడిన మాటలు ఏదైనా కలిపిన దేవుడి గ్రంథం రాసిన తెగుడు దేవుడు వారికి కలగజేయను. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమునందు వాక్యములలో ఏదైనా తీసివేసిన దేవుడు ఈ గ్రంథంలో రాయబడి ఉన్న జీవవృక్షములను పరిశుద్ధ పట్టణములను వానికి పాలు లేకుండా. మరి వీడు సేవకుడే పరలోకానికి వెళ్ళాలంట, మరి సంఘం ఎలా తీసుకెళ్తాడు? బైబిల్లో ఒక మాట కలపొద్దు, ఒక మాటను తీయొద్దు. క్రీస్తు మన కొరకు పుట్టాడు అని చెప్తుంటే ఎంత గుడ్డిగా నమ్ముతారంటే భారతదేశం. యేసు ఎక్కడ పుట్టాడు అంటే యోధ దేశపు బెత్లెహేములో పుట్టాడు. ఎవరి కొరకు పుట్టాడు? అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 22-23 వచనాలు. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసును పుట్టించును. ఎవరి కొరకు? పాపంలో ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే బైబిల్ తెలియదు కాబట్టి సేవకుడు ఏం చెప్పినా సరే పాస్టర్ గారు చెప్పారు మన కోసం పుట్టాడంట, మన పాపల కోసం పుట్టాడంట, మన పాస్టర్ గారు చెప్పారు మన సంఘంలో. దేవుడు తన వాగ్దానము చెప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడుకు యేసును పుట్టించెను. యేసు ఇశ్రాయేలు కొరకు పుడతాడు. ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేల్ దేశంలో ఉంటారు, యెరూషలేములో. ఇక్కడ ఉన్నాడు ఇశ్రాయేలుడు. 3 జాతులు ఉంటాయండి. 1 మహమ్మదీయులు, 2 ఇశ్రాయేలు, 3 అన్యజనులు. వీళ్ళకి జాతులు ఏంటో కూడా తెలియదు. వీళ్ళకి దేవుణ్ణి సత్యాన్ని బోధించకపోతే తెగుళ్ళు వస్తాయి. ఏదైనా దీంట్లో కలిపితే పరలోక రాజ్యంలో స్థానం లేకుండా దేవుడు
చేస్తాడని దేవుని వాక్యం చెప్తున్నది. యేసు పుట్టింది ఇశ్రాయేలు కొరకే. ఆ ఇశ్రాయేలు యుగయుగంలో ఏల్తాడని దేవుని వాక్యం చెప్తున్నది. అందుకే యేసు ప్రభు ఎందుకు పుట్టాడని చెప్పాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తం ఈ లోకమునకు వచ్చితిని. సత్యమనగా వాక్యము, వాక్యానికి సాక్ష్యం అవడానికే పుట్టాను. గతంలో పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి సేవకులు కానీ ప్రవక్తలు కానీ ధర్మశాస్త్ర వాక్యం గురించి సాక్ష్యం ఇవ్వలేదు కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేయడము జరిగింది. కాబట్టి దేవుడు అజ్ఞాన కాలంలో దేవుడు సూచించి ఉన్నట్టుగా ఉండేను. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలెను, మారు మనసు పొందాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువు. అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. మంచిది. ఇప్పుడు అబ్రాహాము యేసు ప్రభుకి ఏమవుతాడు? తాత అవుతాడు. అబ్రాహాము క్రీస్తుకు తాత అవుతాడు. దాన్ని ఏం చేశారంటే వీళ్ళు క్రిస్మస్ తాత అని ఒకటి పుట్టించి ఒక క్యారెక్టర్ తీసుకొచ్చి రాసేసి ఆ నెత్తి మీద గొప్పలు గళ్ళగా ఏదో పెట్టి క్రిస్మస్ తాత. క్రీస్తుకు తాత అంటే అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తుకు వంశావళి ఉంటుందా? దేవుడు మనిషి, దేవుడికి భార్యలు ఉంటారా? దేవుడికి ఏమన్నా సరే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉంటారా? మరి యేసుక్రీస్తు వంశావళిని ఇక్కడ మత్తయి సువార్తలో వ్రాయబడ్డది. ఎబ్రియలు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు చదవండి. ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించును. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చును. ఆ షాలేము రాజును మహోన్నతుడగు యాజకుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు నీతికి రాజనియు సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునండి. తల్లి లేదు, తండ్రి లేదు, వంశావళి లేదు. బైబిల్ భారతదేశానికి ఉన్నదన్నట్టు చెప్పండి. యేసుక్రీస్తు అంటే మనిషి అనుకుంటున్నారు చాలా మంది. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని ఎదురును, వాక్యమే దేవుడైన, ఆ వాక్యమే కృపా సంచు సంపూర్ణుడుగా మన మధ్య నివసించును అని వాక్యం చెప్తుంది. ఆ వాక్యములకు సాక్షి ఇవ్వడానికి నేను పుట్టాను అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఎందుకు పుట్టాడు యేసు ప్రభు? 2020 సంవత్సరాలు అయిపోతుందండి యేసు ప్రభు పుట్టి భూలోకంలో. 2020 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు పుడితే క్రీస్తునుడు పుట్టని వేళ ప్రసంగాలు చేస్తున్నారు. ఆయన పుట్టిక ఎప్పుడు జరిగింది? ఎంతకాలం అయిపోయింది? యేసు ప్రభు భూలోకంలో తండ్రి అయిన దేవుడే కుమారుడిగా జన్మించి మళ్ళీ ఆయనే చనిపోయి మళ్ళీ మృతులోంచి తిరిగి లేవడం కూడా జరిగిపోయింది. ఒక పక్క దేశం నాశనం అయిపోతున్నా, ఒక ప్రక్క తెగుళ్ళు వస్తున్నా సరే ఇన్ని జరుగుతున్నా కానీ ఇంకా క్రీస్తునేడు పుట్టిననే చెప్తున్నారు. ఎక్కడ పుట్టాడు? ఎవరి కొరకు పుట్టాడు? క్రైస్తవుల కోసం పుట్టాడు అనేటువంటి విషయాన్ని బైబిల్ ఎక్కడ రాశారా? ఎక్కడ ఉండదు. 66 గ్రంథాలండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 గ్రంథాల్లో యేసు ప్రభు క్రైస్తవుల కోసం పుట్టాడు అని బైబిల్ ఎక్కడ రాయబడదు, ఎక్కడ ఉండదు. మరి ఎవరి కొరకు పుట్టాడు? ఇశ్రాయేలు కొరకు పుట్టాడు అని బైబిల్లో రాయబడ్డారు. కానీ గమనించుకోవాలి, మనం దేవుని వాక్యాన్ని వక్రీకరించి ప్రసంగాలు చేయటం ఏదో డబ్బుల కోసం, డబ్బులు పాటలు పాడటం, ఏదో 4 మాటలు చెప్పడం, ప్రార్థన చేసేయటం. వీళ్ళకు కూడా ఏంటంటే బైబిల్లో ఏం రాసిందో వీళ్ళు తెలుసుకోరు. బైబిల్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ప్రజలకి? బైబిల్ తెలుసుకోవాలండి. బైబిల్ ఏం రాసిందో తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే టీచర్ గారు
పాటలు ఎలా చెప్తాడో సేవకుడు కూడా వాక్యాన్ని వాళ్ళకి వివరముగా తెలియపరచాలి. నీ జీవిత విలువ తెలుసుకున్నావా? యవ్వనపు ఘనత ఎరిగి ఉన్నావా? నీ జీవిత విలువ తెలుసుకున్నావా? యవ్వనపు ఘనత ఎరిగి ఉన్నావా? అల్పము కాదే మాత్రం దేవునికే నీవు ముఖ్యం. అల్పము కాదే మాత్రం దేవునికే నీవు ముఖ్యం. నీ జీవిత విలువ తెలుసుకున్నావా? యవ్వనపు ఘనత ఎరిగి ఉన్నావా? గెలవడానికే పుట్టించాడు, గెలుపు బాటలో యేసు నిన్నుంచాడు. గెలవడానికే పుట్టించాడు, గెలుపు బాటలో యేసు నిన్నుంచాడు. అలసిపోక పరిగెత్తాలి, గెలుపు కోసం శ్రమించాలి. అలసిపోక పరిగెత్తాలి, గెలుపు కోసం శ్రమించాలి. గురువైపే సాగాలి, గమ్యాన్ని చేరాలి. గురువైపే సాగాలి, గమ్యాన్ని చేరాలి. నీ జీవిత విలువ తెలుసుకున్నావా? యవ్వనపు ఘనత ఎరిగి ఉన్నావా? దేవునికి స్తోత్రం కలుగునుగా. గెలవడానికే పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు నిన్ను? క్రీస్తును నువ్వు పుట్టిస్తావు. సేవకుడా నువ్వు క్రీస్తును ప్రతి సంవత్సరం పుట్టిస్తావు. నువ్వు మాత్రం క్రీస్తులో పుట్టవు. నీలో క్రీస్తు రావాలి. గలతీ 2:19 గలతీ రాసిన పత్రిక 2:19 నేనైతే దేవుని విషయమై జీవించు జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడినైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నీలో క్రీస్తు జీవించాలి. కానీ క్రీస్తునేడు పుట్టిన ప్రజలు ఎంతకాలం మోసం చేస్తారో భారతదేశంలో ఉన్నటువంటి వాడు రక్షించబడకుండా, వాడు నరకం నుంచి తప్పించబడకుండా ఎప్పుడు ప్రభు మన కొరకే పుట్టాడని చెప్పడం వల్ల దాన్ని నేర్చుకున్నారు. సేవకుడు ఏం చెప్తే అదే నేర్చుకుంటారు. యేసు ప్రభు మన కోసం కాదు, ఇశ్రాయేలు కొరకే జన్మించాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 20వ వచనంలో, ఆయన జగత్పునాది వేయకబడక. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమో పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ప్రార్థనకి వెళ్ళినోళ్ళు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకోవాలి. జీవితమైన సేవకుల్ని మీకు వాక్యాన్ని బోధించి సంఘాలు నడిపించి మీ సేవకులను అడగండి. ఏంటంటే ప్రభు యేసు మన కొరకే భారతదేశం కోసం పుట్టాడని బైబిల్లో చూపించమని అడగండి. వాళ్ళకి తెలియదు, ఏళ్ళు అడగరు. వీళ్ళకి ఏంటంటే ప్యాషన్ అయిపోయింది. ప్రార్థనకి వెళ్ళడం అంటే ప్యాషన్ అయిపోయింది. ప్యాషన్ కోసం వెళ్తున్నారు ప్రార్థనకి భక్తితో వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? భక్తితో వెళ్ళాలి ప్రార్థనకి. మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడము. వెళ్ళేది దేవుని మందిరానికి అంటే ప్రార్థన ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామాన్ని కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటాను. దేవుడి గురించి వెళ్ళేటప్పుడు భక్తిగా విశ్వాసంతో దేవుని సన్నిధికి చేరాలి. దానికి లేఖనాలు ఎన్నో చెప్తున్నాయి మనకి. బైబిల్లో ఒక మాట కలపకుండా, ఒక మాట తీయకుండా చెప్తేనే భారతదేశానికి రక్షణ భాగ్యం అనేది వస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు చెప్పాడు, సత్యమును గురించి సాక్ష్యమించుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తం ఈ లోకమునకు వచ్చితిని. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 45-46 వచనాలు.
నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక నేను సత్యమనే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు మీలో ఎవడు స్థాపించును? నేను సత్యం చెప్పుచున్నాను. నేను సత్యమనే చెప్పుచున్నాడులా మీరు ఎందుకు నన్ను నమ్మరు? మీరు ఎందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధమైన దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు విను. దేవుని మాటలు విను. మీరు దేవుని సంబంధాలు కారు మీరు కనుక దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని మీరు చెప్పారు. వినరని చెప్పను. నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరు నమ్మరు అన్నాడు యేసు ప్రభు. సత్యమనగా నేను వాక్యమే చెబుతున్నాను కదా. గతాంతరంలో కూడా చెప్పాము క్రీస్తు ఎందుకు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎవరు కొరకు పుట్టాడు. ఎందుకు నమ్మట్లేదంటే మీరు దేవుని సంబంధులు కాదు. బైబిల్ బోధించబడుతుంది కదా, యేసు ప్రభు భారతదేశం కోసం పుట్టలేదు అని స్పష్టంగా లేఖలు అన్నీ చూపిస్తున్నాం కదా. అయినా మీరు నేను సత్యమనే చెప్తున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నాలో పాపం ఉన్నది మీలో ఎవడో స్థాపించను. నేను సత్యము చెప్పుచున్నలా మీరు ఎందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు విను. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాడు. దేవుని సంబంధులా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ, చర్చికి వెళ్ళే వాళ్ళందరూ దేవుడి సంబంధం లేడు. దేవుడి సంబంధం అయితే దేవుడి మాటలు వినాలి కదా. అరే బైబిల్లో ఉన్నాయి, ఆయన చెప్పే ప్రతి మాట బైబిల్లో ఉంది. ఇది మనం బైబిల్ నమ్మాలి కానీ బైబిల్ చెప్పేవాడిని కాదు అంటే జ్ఞానం ప్రార్థనకి వెళ్ళేవాడు లేకుండా పోయింది. ఎందుకంటే దేవుని సంబంధాలు అయితే దేవుడి మాటలు వింటారు. మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. వారు వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడు. లోకం వారి మాట విను. లోకం వారి మాట విను. మనం దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట విను. దేవుని ఎరిగిన వాడు మన మాట వింటాడు. దేవుని ఎరిగిన వాడు అంటే వాక్యం ఎరుగున్న వాడే మన మాట వింటాడు. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, చర్చికి వెళ్తున్నావు, మరి వాక్యం చెప్తుంటే ఎందుకు వింటలేదు? మీరు దేవుని సంబంధులు కారు. సత్యమే చెప్తున్నాను నేను. బైబిల్లో ఉన్నదన్నట్టుగా మీకు మరొకసారి అసలు క్రిస్మస్ గురించి ఇక్కడ చెప్పకూడదు అనుకున్నాను. ఎందుకంటే సత్యం గురించి చెప్తున్నాను ఇప్పుడు ఈరోజు. మళ్ళీ దేవుని యొక్క పుట్ట గురించి పరిశుద్ధాత్ముడు మరొకసారి మీకు తెలియపరుస్తున్నాడు. మరి దేవుని యొక్క వాక్యము యేసు ప్రభు అనేటువంటి ఆ రక్షకుడు భూమి మీద పుట్టింది భారతదేశం కోసం కాదు, ఇశ్రాయేల్ కోసమేనని మరొకసారి క్రీస్తునందు మీకు తెలియజేస్తున్నాం. మరి మనం ఎలా రక్షించబడతామనేది కూడా మీకు చివరిలో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. నేను సత్యమనే చెప్పుతున్నాను కనుక మీరు నన్ను నమ్మరు అని చెప్పాడు. 2వ దశలోని పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధాలు నమ్మనట్లు మోసం చేయ శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ఇందుచేత సత్యమును నమ్మక. దేని నమ్మక? సత్యమనగా వాక్యము. ప్రార్థనకి వెళ్ళేవాడు వాక్యం నమ్మట్లేదు, వాక్యం చెప్పేవాడు నమ్ముతున్నారు. అందుకే సేవకులు గమ్మాన సంఘాలు, ఆ సేవకులు పుట్టినోళ్ళు వస్తే వాళ్ళ ఫోటోలు బ్యాండ్లో ఎందుకు వెళ్తారంటే సేవకుడిని అంగీకరించిన వాళ్ళు దేవుడిని అంగీకరించరు, దేవుడిని అంగీకరించిన వాళ్ళు సేవకుడిని అంగీకరించరు. సేవకుడు అంటే అర్థం ఏంటి? దేవునికి సేవకుడు. మనం దేవుడిని అంగీకరించాలి. కాబట్టి ఇక్కడ ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగిన వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మనట్లు మోసం చేసేకి దేవుడు వారికి పంపుతున్నాడు. ఎందుకు మీకు అబద్ధాలు చెప్తున్నారు? భారతదేశానికి యేసు మన కొరకే పుట్టాడని ఎందుకు చెప్తారు మీకు అని అంటే మీరు సత్యము వాక్యము నమ్మరు కాబట్టి. మీరు వాక్యాన్ని నమ్మట్లేదు కాబట్టి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు మీకు అబద్ధాలే చెప్పబడుతున్నాయి. 2వ తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవుని కనబరుచుకున్నటకు జాగ్రత్త పడు. ఎలా ఉపదేశించాలంట? సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకున్నటకు
జాగ్రత్త పడు. సేవకుడా, నువ్వేమి చెప్పినా దేవుడు వింటాడు. నువ్వు చెప్పేది బైబిల్లో ఉందా, బైబిల్లో లేదా? ఒకవేళ నువ్వు చెప్పే బైబిల్లో లేఖనాలు లేకపోతే దేవుడు నీకు తెగుళ్ళు పంపిస్తాడు. అందుకని కరోనా వచ్చి సేవకులు చచ్చిపోయారు చాలా మంది. అనుజనులకి ఏం చెప్తాం మనం? అనుజనులకి ఏమని చెప్పాలి? మా దేవుడు రక్షిస్తాడు, మా దేవుడు ప్రాణం కాపాడుతాడు, చచ్చిపోవడంలో బతికెళ్తాడు అని ఎలా చెప్పగలరు సేవకులు చచ్చిపోతే? ఎందుకు చచ్చిపోతున్నారు? చచ్చిపోవగల కారణం ఏంటంటే వీళ్ళ బైబిల్ లేని కలిపి చెప్తున్నారు కాబట్టి. యేసుక్రీస్తు పుట్టిక, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? అంత తెలుగులో రాసినటువంటి బైబిల్ తెలుగులో చదివేటువంటి సేవకులకి బైబిల్ అర్థం కాకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. సత్యముల గురించి సాక్షి ఇవ్వడానికి నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే లోకమునకు వచ్చి తిని. సత్యానికి అంటే వాక్యానికే సాక్షి ఇవ్వడానికి ఆయన పుట్టాడు. అలాగే పేతురు గారు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండేవి. అటువలనే మీలోను మీలో అబద్ధ బోధకులు. మరి వాళ్ళే అబద్ధాలు చెప్తారు. యేసు మన కొరకే పుట్టాడు, మన పాపాల కోసం పుట్టాడు, నీ కోసం పుట్టాడు, నా కోసం పుట్టాడు. సేవకులు చర్చిలో ప్రసంగాలు చేస్తారు కదా, వాళ్ళు అబద్ధికులు. వాళ్ళు మీలో అబద్ధ బోధకులు. మీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకోవచ్చు. నాశన కర్మకు భిన్నాభిప్రాయములు రహస్యంగా బోధించుదురు. ఎలా బోధిస్తారు? మైక్ సెట్ పెట్టరు. ఎందుకంటే మైక్ సెట్ పెడితే బయటికి చెప్తే అవి అందరికీ తెలుస్తాయి, వాక్యం ఎరుగున్న వాళ్ళకి. నాశన కర్మకు భిన్నాభిప్రాయం రహస్యముగా బోధించెదరు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గం సత్య మార్గము దూషించబడుతుంది. ఇప్పుడు ప్రచారం ఎలా చేస్తామని దేవుడి గురించి? ఇప్పుడు అనుజనులు వచ్చేసి అయ్యాక ప్రార్థన జరుగుతుంది, దేవుని వాక్యం చెప్పని ఇంటర్నెట్లో మనం ప్రచారం చేయాలి మైక్ ద్వారా. ఆ వాక్యం విన్న తర్వాత ఎందరైతే ఈ వాక్యం అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవుని పిల్లలకు దేవుడి అధికారమును అనుగ్రహిస్తాడు. మైక్ ఎట్టుకుంటే ఎట్లా చెప్తావు వాక్యాన్ని? ప్రచారం చేయాలి కదా దేవుడిని. సేవకుడు ఏంటంటే అతనికి తెలియకపోయినా సరే బైబిల్లో సేవకుడు అనేవాడు క్రీస్తు ఎక్కడ పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఎవరి కొరకు పుట్టాడు అనేటువంటి సత్యాలు ప్రజలకు తెలియజేయాలంటే సేవకుడికి బైబిల్ తెలియాలి. ముందు సేవకుడు గ్రంథాన్ని ధ్యానం చేయాలి. సేవకుడు గ్రంథాన్ని ధ్యానం చేస్తే సరిపోదు, పరిశుద్ధాత్మని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందకపోతే ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఆత్మ లేని నావాడు కాడంటే సంఘం వాడు, ప్రజల వాడు. ప్రజలు కలిసిపోయారు సేవకులు. క్రీస్తు యొక్క పుట్టిక భారతదేశం ప్రజల కోసం ఆయన పుట్టలేదని, ఇశ్రాయేలు కొరకు ఆయన పుట్టాడని లేఖనాల్లో స్పష్టంగా వ్రాయబడింది. అందుకే యేసు ప్రభు ఎందుకు పుట్టాడో చెప్పాడు కదా, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అని చెప్పాడు. అబ్రహాం పుట్టకమునిపై ఉన్నానని చెప్పాడు. ఇప్పుడు ఉన్నాడంటేనా? అబ్రహాం పుట్టకమునిపై నేను ఉన్నాను, పర్వతములో పుట్టకమునిపై నేను పుట్టి తిని అని ప్రభు చెప్తుంటే ఈ క్రైస్తవ సేవకులు ఎందుకంటే అట్ట ఇది ఎలా అయిపోతుందంటే క్రిస్మస్ సెలబ్రేషన్ అని చెప్పేసి లైటింగ్ కట్టడం, బుడగలు కట్టడం, ప్రజలకి అలంకారం. దీనికి ఒక మాట చూపిస్తాను మీకు. ఆదికాండం 3వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. సర్పము యుక్తగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోటల చెట్ల ఫలములలో మేము తినవచ్చును. అయితే తోట మధ్య చెట్ల ఫలములకు వచ్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని
చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడినని మంచి చెడ్లను ఎరిగిన వారే దేవతల వలె ఉందురని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదియు. ఎలా కనపడదంట? రూపాంతర దేవాలయం చూస్తే అబ్బబ్బా ఏం కట్టారు లైటింగ్, ఏమైనా సరే రూపాంతరం అక్కడికి వెళ్ళి కూర్చుని చచ్చిపోతే సరిపోద్ది. ఎంత పిచ్చోళ్ళు బయలుదేరారు. ఆ లైటింగ్లు, ఆ బుడగలు, ఆ జెండాలు అవి చూస్తున్నారు, వాక్యాన్ని చూడట్లేదు ఎవరు. దేవుడు తన ప్రాణం పెట్టి వాక్యాన్ని ఇస్తే ఆ వాక్యాన్ని మనిషి ఆ జెండాలో, లైటింగ్లో, ఆ బుడగలో చూసి సెలబ్రేషన్ అంట. బైబిల్లో ఎక్కడన్నా రాసిందో సెలబ్రేషన్ అని? 66 గ్రంథాలు ఎక్కడని చెప్పాడు దేవుడు? మీరు సువార్తను ప్రకటించండి, ఇది మానే సెలబ్రేషన్. ఒక సత్యమైన మాటలు ఏంటంటే, యేసు ప్రభు పుట్టి 2014 సంవత్సరాలు ఎంత అవుతుంది? 2000 సంవత్సరాల క్రితం యేసురావు పుట్టాడు. మరి క్రైస్తవులు ఎప్పుడు వచ్చారు? యేసురావు పుట్టినప్పుడు భూమి మీద క్రైస్తవులు ఉన్నారా? లేదు. పోనీ యేసు ప్రభు చనిపోయినప్పుడు క్రైస్తవులు ఉన్నారా? లేదు. మరి ఎలాగ మా కొరకే పుట్టాడని బైబిల్ గురించి మీరు ఎలా చెప్తున్నారు? క్రీస్తు పుట్టినప్పుడు క్రైస్తవులు లేరు కదా భూలోకంలో. క్రీస్తు లోకంలో పుట్టినప్పుడు క్రైస్తవులు లేరు. అలాగే క్రీస్తు చనిపోయినప్పుడు కూడా భూమి మీద క్రైస్తవులు లేరు. మరి క్రైస్తవులు ఎప్పుడు వచ్చారు? అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 25-26 వచనాలు. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియొకయ్యకు తోడుకొని వచ్చును. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయ్యలో శిష్యులు క్రైస్తవులు అయ్యారు. ఎప్పుడు అపోస్తలుడైన పౌలు గారు వచ్చినప్పుడు, ఆయన సువార్త ఎప్పుడైతే ప్రకటన చేశాడో ఆ సువార్త విన్న వాళ్ళు అప్పుడు క్రైస్తవులు అయ్యారు. అప్పుడు యేసురావు పుట్టడము, చనిపోవడం, ముద్దులను తిరిగి లేకడం కూడా జరిగిపోయింది. పౌలు గారు సువార్త ప్రకటించడం మొదలు పెట్టిన తర్వాత, అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తును ప్రకటించిన తర్వాత వాక్యాన్ని అంగీకరించిన వారు మొట్టమొదటి అంత్యొకయ్య శిష్యులు క్రైస్తవులు అనబడి అక్కడి నుంచి ప్రారంభించబడింది. మన భారతదేశానికి ఈ సువార్త మన ఏరియాకి అంటే భారతదేశానికి కాదు, మనకు వచ్చి 200 సంవత్సరాలు అవుతుంది. యేసురావు పుట్టి 2000 సంవత్సరాలు అయింది ఆయన గారు. కానీ మన కొరకే పుట్టాడు. ఏళ్ళలో యేసురావు మా కొరకే పుట్టాడు, మీ కొరకే పుట్టాడు అని చెప్పుకుంటే నరకానికి పోతాడు. యేసురావు పుట్టింది ఇశ్రాయేలు కోసం. ఎవరి కోసం? ఇప్పుడు నన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు? సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. వాక్యానికి సాక్ష్యం ఇవ్వాలి. 25 సంవత్సరాల నుంచి వాక్యానికే సాక్ష్యం ఇస్తాను. బైబిల్లో ఒక మాట కలపను, ఒక మాటను తీయను. తీస్తే తెగుళ్ళు వస్తాయి, కలిపితే పరలోక రాజ్యం ఉండదు. అందరికీ సేవ చేసేవారు, అందరికీ సేవకులు అయిపోవాలి, అందరూ పాత్రలు అయిపోవాలి, అందరూ కూడా వందనాలు చెప్పించేసుకోవాలి. ముందు బైబిల్ చదవాలి. బైబిల్ ఏం రాసి ఉంది? బైబిల్ చెప్పినట్లుగా జరుగుతుందా, లేకపోతే మీరు చెప్పినట్లుగా జరుగుతుందా? భూమి ఆకాశాలు గతించును కానీ నా మాటలు గతించు అని ప్రభు చెప్పాడు కదా. యేసు ప్రభు పుట్టుక భారతదేశానికి కాదు, అది ఇశ్రాయేలు ప్రజల కోసమేనని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 43వ వచనంలో ఈయన తల్లిదండ్రులను యోహాను సువార్త 6వ అధ్యాయం 43వ వచనం. అందుకు యేసు మీలో మీరు సణుకు కొనుకుడి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించనే గాని ఎవడను నా ఎద్దుకు రాలేడు. అంటే యేసుప్రభు ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా సణుక్కుని మురుక్కుంటున్నాడంట. మరి నేను చెప్తే మురుక్కోరాడు. యేసుప్రభు వాక్యం చెప్పినప్పుడు కూడా మీలో మీరు సణుక్కొనకుడి,
నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు. నా యొద్దకు వచ్చిన వాడిని ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. అసలు ఆరాధన మందిరానికి వెళ్ళేటువంటి వాళ్ళు, చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు పరలోక రాజ్యం వెళ్దామన్నా, వ్యాపారాలు అభివృద్ధి చేసుకుందామన్నా. ఎందుకు వెళ్తున్నారు ప్రార్థనలకి? చర్చిలకు ఎందుకు వెళ్తున్నట్టు మీరు? వ్యాపారాలు అభివృద్ధి అవడానికి, ఇళ్ళు కట్టుకోవడానికి, మీ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటి అసలే? మార్కు సువార్తలో 16:15 చదువు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. వాక్యాన్ని నమ్మితే రక్షణ, వాక్యము యేసుక్రీస్తు వాక్యము నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది. అప్పుడు పాడుకోలేడు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెంచకయ నీ కృపలో, నెపమెంచకయ నీ కృపలో, అపరాధములను క్షమించు. ఇది పాతాళానికి వెళ్ళకుండా చెప్పుకోవాలి. పాతాళంలో కూర్చుని ప్రభువా మేము పాపం చేస్తామని వాక్యం చెప్పినా వినలేదు, ప్రభువా నీ వాక్యం ప్రకటించినా మేము అంగీకరించలేదు అని పాతాళంలోకి వెళ్ళాక చెప్తే కుదరదు. మరి ఎప్పుడు చెప్పాలి? నరేష్ గారు మీరు చెప్పండి. నేను అడగలే, మళ్ళీ పదవ రాదు మాకు. దీపముండగాని ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగాని నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగాని ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగాని నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మంటిలో కలవలయుగా, తీసుకొని పోయేడు పుస్తకులైన ఇలా సంపాదన మొదలవలయుగా. దీపముండగాని నీవు చక్కబెట్టుకో, ప్రాణముండగాని నీవు ప్రభుని నమ్ముకో. ఒకేసారి జన్మిస్తే 2 సార్లు సావాలి, ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. ఒకేసారి జన్మిస్తే 2 సార్లు సావాలి, ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. క్రీస్తులో పుట్టినోడు రెండవ మారు, స్వర్గానికి ఆయనతో వారసుడవుతాడు. క్రీస్తులో పుట్టినోడు రెండవ మారు, స్వర్గానికి ఆయనతో వారసుడవుతాడు. దీపముండగాని నీవు చక్కబెట్టుకో, ప్రాణముండగాని నీవు ప్రభుని నమ్ముకో. దేవుని స్తోత్రం. దీపముండగాని ఇల్లు, దీపం అనగా వాక్యము. ఇప్పటికే భారతదేశం వాళ్ళకి అర్థం, మన భారతదేశం మనకు అనవసరం, భారతదేశంతో మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 2 సంవత్సరాల నుంచి సువార్త లేదు, ఏళ్ళగా రక్షించబడాలనే ఆలోచన కూడా లేదు. అసలు ప్రార్థన మందిరాలకు వెళ్ళేటువంటి వాళ్ళు, చర్చిలకు వెళ్ళేవాళ్ళు పరలోకం ఉంది నరకం ఉందన్న సంగతి ఎప్పుడో మర్చిపోయారు. ఉద్యోగం కోసం ప్రార్థనకి, ఇల్లు కట్టుకోవడానికి ప్రార్థనకి, వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ప్రార్థనకి, అంతేగాని నరకం నుంచి తప్పించబడడానికి, నిత్య నరకంలో కాలిపోకుండా ఉండడానికి కోసము మేము పరలోక రాజ్యం చేరాలి అనే ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు లేరండి. అలాగైతే ఖచ్చితంగా వాక్యం వింటారు. అంటే మాకు వాక్యం కావాలి కానీ దేవుని సంఘాలు కాదు, సేవకులు కాదు అని చెబుతారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు వాక్యం నమ్మనటువంటి వాళ్ళు మాకు సంఘమే ముఖ్యము, మా పాస్టర్ గారే ముఖ్యము అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు అవిశ్వాసులు, వాక్యం నమ్మలోళ్ళు విశ్వాసులు. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి. వాళ్ళు తీయని మాటలు చెప్తారు. దేనికోసం ప్రార్థనకు వెళుతున్నావు? దేనికోసం చర్చికి వెళ్ళొస్తున్నావు? నువ్వు రక్షణ పొందాలని లేదా? నరకం ఉన్నదా? అసలే నరకాగ్ని అనేది ఉందా? మత్తయి సువార్తలో 25 అధ్యాయంలో 41 వచనంలో. కావున
కావున ఏ దినమును అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండిన వారిని చూచి శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోండి, నిత్యాగ్నిలోకి వెళ్ళిపోండి. అపవాదికి వాడి దూతలకు నిషిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు యేసుప్రభు. కుడివైపులోకి వస్తారా? క్రీస్తులోకి, యేసు క్రీస్తుని అంగీకరిస్తారా? కొత్త నిబంధన వాక్యాన్ని అంగీకరించి కొత్త నిబంధన వాక్యాన్ని మీరు అనుసరిస్తారా? పరలోకం వెళ్తారు. లేదా పాత నిబంధన వాక్యాన్ని కనుక అనుసరిస్తే మీరు పాతాళానికి పోతారు. పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. కొత్త నిబంధన అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు మీ దేవుడు ఎవరని చర్చికి వెళ్ళని అడిగితే ఏమని చెప్తారు? యెహోవా అంటారా, యేసుక్రీస్తు అంటారా? యేసుక్రీస్తు కొత్త నిబంధన. యేసుక్రీస్తు మీ దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని మనం అనుసరించాలి పరలోకం వెళ్ళాలంటే. లేదు పాత నిబంధన గ్రంథం అనుసరిస్తే పాతాళానికి వెళ్ళవలసి ఉంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. మనిషికి సహజంగా దేహానికి మరణం ఇక్కడ ఉంటుంది, చనిపోతారు. కానీ రెండవ మరణం ఆత్మకు పరలోక రాజ్యంలో ఉంటుంది. దేవుడు తీర్పు రోజున నువ్వెందుకు దేవుడు తెలుసుకోలేదు, నువ్వెందుకు దేవుడిని అంగీకరించలేదు? ఆ యేసుక్రీస్తుని. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి ఎద్దకు ఎవడో కూడా రాడు, ఆయన ద్వారానే వెళ్ళాలి. మరి ఎక్కడ ప్రజలు వాక్యం కాదు. కొన్ని సంఘాలు అయితే కొడుబార నవ్వుకుంటాకి వెళ్తున్నారు, నవ్వులాట్లు దేవుని వాక్యాన్ని హేళన చేస్తూ జోకులు వేస్తూ చక్కగా నవ్వుకుంటాకి ఎంత దూరమైనా వెళ్ళిపోతారు నవ్వుకుంటాకి. కానీ వాక్యము సత్యాన్ని వింటం లేదని తిమోతి 2వ పత్రికలో 4వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. వాక్యం ప్రకటించుము, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే స్వకీయ దురాశులకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. సత్యమునకు చెవినట్లేదంటే వాక్యానికి చెవినెత్తాలి. వాక్యమైన దేవుడు పాట కూడా పాడతారు. కొన్ని సంఘాల్లో పాటలన్నీ పాడరు. ఈ పాట పాడితే ఆ పాట రాసినటువంటి ఆయన, మరి బైబిల్ ఎరుగున్నటువంటి ఆయన మరి రాశాడు కాబట్టి ఆ పాట మనం చూస్తే ఆ పాట ఏం పాట అది? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఇప్పుడు చెప్పండి, యేసుమైనాడు, వాక్యమై ఉన్నాడు. కొందరు సేవకులేమో బొమ్మలు చూపిస్తున్నారు, ఫోటోలు చూపిస్తున్నారు. దేవుడికి రూపము లేదు, దేవుడు ఆత్మ స్వరూపుడు, దేవుడు వాక్యమే అని బైబిల్ చెప్తుంటే కొందరేమో బొమ్మలు చూపిస్తున్నారు. కొందరు సేవకులేమో తెరలేసి సినిమాలు చూపిస్తున్నారు. మనవాడు క్రిస్మస్ ప్రసంగం చేస్తున్నాడు,
ఒక మాట చదివిన తర్వాత చెప్తాను మీకు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం కెమ్మని ఆమెను అడిగాను. ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊర్లోనికి వెళ్ళి ఉండి ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీయైన నన్ను దాహం కెమ్మని ఎలా అడుగుచున్నావు ఆయనతో చెప్పాను. ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు నువ్వు దేవుని వరమును నాకు దాహం కెమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు. ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకోవడానికి నీకేమీ లేదే. ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును. తాను కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకు ఇచ్చిన ఆ తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయన సమరయ స్త్రీ యేసు ప్రభువు అన్న మాటలు. ఆడు క్రిస్మస్ లో ప్రసంగం ఎట్లా చేస్తున్నాడు సేవకుడు. సమర స్త్రీ అందండి యేసు ప్రభు తోటి, మా తాతగారు కట్టించారు ఈ బావిలో నీళ్లు ఎలా తోడుకుంటావు అంటే ఆడవాళ్ళందరూ పళ్ళుక్కుమని నవ్వుకుంటున్నారు. ఉందా బైబిల్లో మాట్లాడితే? ఆ సమస్య ఏముంది అక్కడ? అయ్యా తన కుమారుడును బావి నీళ్లు తాగనిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటేనూ గొప్పోడువా అని బైబిల్లో ఉంటే మా తాతగారు కట్టించారు అని చెప్పిందంట ఆడికి. ఈ ఆడవాళ్ళకి ఏంటంటే నవ్వులాటలు అంటే జోకులు అంటే చాలా ఇష్టం. పడుక్కుమని నవ్వుకుని కూర్చుంటాకే. ఇక్కడ దేవుడు మందిరానికి వెళ్తారో సినిమా థియేటర్కి వెళ్తారో కూడా అర్థం కావట్లేదు. నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. ఇంకా చివరిగా మరి భారతదేశం ఎలా రక్షించబడుతుందో 3 మాటలు చదివేసి నేను ప్రార్థన చేస్తాను. యాకోబు బావి కాడ యేసయ్యను చూచానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూచానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దాపుచేరి నన్ను చూసి దాటమని అడిగాడమ్మా, దాపుచేరి నన్ను చూసి దాటమని అడిగాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూచానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. నేనేమో సమరయ స్త్రీని, నీవేమో యూదులాయే. నేనేమో సమరయ స్త్రీని, మీరేమో యూదులాయే. మీకు మాకు ఏనాడైనా సాంగత్యము లేకపోయే, మీకు మాకు ఏనాడైనా సాంగత్యము లేకపోయే. నేనిచ్చే నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా. యాకోబు బావి కాడ యేసయ్యను చూచానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. అయ్యా ఆ నీళ్లు నాకు ఇమ్మని నేనడిగాని, అయ్యా ఆ నీళ్లు నాకు ఇమ్మని నేనడిగాని. నీళ్లు నీకు ఇస్తాగాని నీ భర్తను తెమ్మన్నాడే, నీళ్లు నీకు ఇస్తాగాని నీ భర్తను తెమ్మన్నాడే. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. అయ్యా నీ ఒంటరి దాన్ని నాకెవరూ లేరన్నాని, అయ్యా నీ ఒంటరి దాన్ని నాకెవరూ లేరన్నాని. యాకోబు బావి కాడ యేసయ్యను చూచానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. నా గుట్టు విప్పినోడు నీ గుట్టు విప్పుతాడు, నా గుట్టు విప్పినోడు నీ గుట్టు విప్పుతాడు.
ఏ తట్టు చూస్తున్నావు లోగుట్టు దాస్తున్నావు, ఏ గుట్టు చూస్తున్నావు లోగుట్టు దాస్తున్నావు. గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా, యాకోబు బావికాడా యేసయ్యను చూచానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దేవుని స్తోత్రం. భారతదేశం కోసం యేసులో పుట్టలేదని చెప్పాడు, కానీ భారతదేశం ఎలా రక్షించబడుతుందో చెప్పలేదు అని అనుకుంటానని చెప్పి 3 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. రోమపత్రిక 15వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. మరియు మరియు అనుజనులారా మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి, ఆయన ప్రజలతో సంతోషించుడి. అనియు ఆయన ప్రజలు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. అన్యజనులు అంటే భారతదేశం. భారతదేశ ప్రజల్ని అన్యజనులు అంటారు. మరియు అనుజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడనియు అనియు మరియు మరియు సమస్త అనుజనులారా స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి. సకల ప్రజలు ఆయనను సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పుచున్నది. మరియు మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయా ఇలాగ యెషయాలో చెప్పుచున్నాడు, నుండి వేరు చిగురు అనగా అనుజనుల నేలుటకు అనుజనులు లేచువాడు వచ్చును, ఆయన యందు అనుజనుల నిరీక్షణ ఉంచుదురు. అనుజనులకు లేచువాడు వచ్చినంటే పుట్టినోడు కాదు. పుట్టినోడు అంటే యేసు ప్రభు. పుట్టింది ఇశ్రాయేలు కోసం. ముద్దులోంచి తిరిగి లేచి వచ్చిన తర్వాత అన్ని జనులకు లేచువాడు వచ్చును అంటే క్రీస్తు. దాన్ని అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 46 నుంచి 48 వరకు. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనేది, దేవుని వాక్యం మొదట నీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళుచున్నాం. ఎలయనగా బూదిగాంతముల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచునని ప్రభువు మాకు ఆజ్ఞాపించుడని. అన్యజనులు ఆ మాట విని సంతోషించి మరి ఇప్పుడు సంతోషించలే అన్యజనులు. ఎందుకంటే సేవకులకు లోబడిపోయి, సంఘాలకు లోబడిపోయి, పాస్టర్లు అంటే ప్రేమించేసి అన్యజనులు అపోస్తలుడైన పౌలు గారిని పెట్టాడు. అన్యజనులు ఆ మాట విని దేవుని వాక్యమును మహిమపరిచిరి. అన్యజనులు వినరే వాక్యాన్ని. క్రీస్తులో ఉంటేనే అన్యజనులు పరలోక రాజ్యం వెళ్తారు. యేసులో ఉంటే కాదు, క్రీస్తులోకి రావాలి. ముత్తులోంచి లేచిన క్రీస్తు, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు అని లేఖనంలో రాయబడ్డది. బైబిల్లో ఉంటేనే చెప్పాలి మనం. బైబిల్ లేని ఎప్పుడు కూడా మనం చెప్పకూడదు. అన్యజనులు అందరికీ కూడా బూదిగాంతుల వరకు అన్యజనులకు రక్షణార్థంగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచినని ప్రభు మాకు ఆజ్ఞాపించాడు అనగానే అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరి ఇప్పుడు ఈ అన్యజనులు ఎందుకు వాక్యం ఎట్లేదు అర్థం కావట్లేదు. పరలోకం వెళ్ళాలని ఆశ కానీ, పరలోకం ఉందని కానీ, నరకాగ్నిలోకి వెళ్ళిపోతామని కానీ కూడా ఎవరికి భయం అనేది లేదు. కాబట్టి తండ్రి నామం, కుమారుడి నామం, పరిశుద్ధ నామం. ఎన్ని నామాలు? 3 నామాలు. యెహోవా నామమున యేసు వచ్చాడు, యేసు నామమున క్రీస్తు వచ్చాడు, క్రీస్తు నామమున పౌలు వచ్చాడు. అది 3 నామాలు అంటే. క్రీస్తు నామంలో పౌలు వచ్చాడు. ఎవరి కొరకు? అన్యజనులకు రక్షణార్థంగా ఉండడానికి. లోకా సువార్త 2వ అధ్యాయం 29వ వచనం. నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన అన్యజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. ఇక్కడ బైబిల్ చదవక ఏమనుకుంటారంటే లోకా సువార్త 2వ అధ్యాయంలో
చూడము ఒకసారి 9వ వచనం. ప్రభువు ప్రభువు దూత దూత ఆ, వారి యొద్దకు వచ్చి వారి ఎంతకు వచ్చి నిలిచెను. ఆ, ప్రభువు మహిమ ప్రభువు వారి మహిమ చుట్టూ ప్రకాశించినందున ఆ, వారు మిక్కిలి భయపడి వారు మిక్కిలి భయపడి ఆ, ఆ దూత భయపడకుడి, భయపడుకుడి. ఇదిగో ప్రజలందరికీ ఇదిగో ప్రజలందరికీ కలగబోవు కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఆ, దావీదు పట్టణమందు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి మీ ఉన్నాడు. కొరకు అన్నాడా ప్రజల కొరకు అన్నాడా? మీ కొరకు. అక్కడ ప్రజలందరికీ కలగబోండి. ప్రజలంటే ఇశ్రాయేల్ ప్రజలంటే సేవకులారా బైబిల్ తెరిచి చూసుకోండి. ఆయన ప్రజలంటే ఏడేమనుకుంటే మనం కూడా ప్రజలనే కదా అంటారు. మన ప్రజలు అనరు, అన్ని జనులు అంటారు. అన్ని జనులు క్రైస్తవులు అవుతారు. క్రీస్తుని బట్టి అన్ని జనులు ఏమవుతారు? క్రైస్తవులు అవుతారు. క్రైస్తవుడు పరలోక రాజ్యం వెళ్తాడు. కానీ క్రైస్తవులు అంటే పేరు పెట్టేసుకున్నారు, మేము క్రైస్తవులు అని. నాకు తెలుసుండగా క్రైస్తవులు 100కి 10 మంది మాత్రమే ఒరిజినల్ క్రైస్తవులు ఉంటారు. 90 మంది డూప్లికేట్ క్రైస్తవులే. వీళ్ళ పేర్లు వేరే ఉంటాయి, దేవుడి పేరు ఉండదు దానికి. మనం డూప్లికేట్గా ఉండకూడదు, దేవుడి పేరు ఉండాలి. ఉంటే క్రైస్తవుడుగానే ఉండాలి, లేకపోతే అంగీజనుడుగానే ఉండాలి. క్రైస్తవుడు అంటే క్రీస్తు వాడని. నువ్వు క్రైస్తవుడు అయితే అప్పుడు పరిశుద్ధాత్మని క్రీస్తు నీలోకి వచ్చి నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంత మోసం. అందుకనే రాజకీయ నాయకులు కూడా దీన్నే పదే పదే చెప్తున్నారు. మీరు ఉంటే క్రైస్తవులుగానే ఉండాలి, లేకపోతే మానవులుగానే ఉండండి. మానవుళ్ళు వేరు, క్రైస్తవులు వేరు. మానవుళ్ళకి వేరుగా ఉంటారు. మానవుళ్ళు అంటే దేవుడిని ఎరగిన వారు, క్రైస్తవులు అంటే దేవుణ్ణి ఎరిగిన వారు. చివరిగా ఒక మాట చూపించి నేను ప్రార్థన చేస్తాను. రోమపత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 23 వరకు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు, గాని తమ వాదములందు వ్యర్థులైంది. వారి అవివేక హృదయము అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క పక్షుల యొక్క చతుస్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చేస్తారు. దేవుడు నెరుగుండు కూడా ఏదో సినిమాలో నటించి ఉన్న, టీవీలో నటించి ఉన్న బొమ్మ చూపించి అరుగు యేసుప్రభు వారిని చూపిస్తున్నారు. యేసుప్రభునేమో గొర్రెగా చూపిస్తున్నారు, క్రీస్తునేమో పావురంగా చూపిస్తున్నారు. ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన పావురు బొమ్మ వేస్తాడు. బైబిల్ ఎరుగున్నాడు పావురు బొమ్మ. అంచేత దేవుని యొక్క మాటలో దేవుడిని ఎరుగుతురా మీరు. దేవుడు ఎవరు? ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుని ఎదురున్న వాక్యమే దేవుడును, ఆ వాక్యమే కృపాచర సంపూర్ణుడిగా మధ్యను నివసించను. ప్రార్థన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ యథార్థుల నుంచి జీవ వాక్యములు